నితిన్ హీరోగా నటించిన ఆ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు రాబడుతోంది. జూన్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా మొత్తం 9 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని 23 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటి వరకు నితిన్ నటించిన సినిమాల్లో ఏ మూవీ ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టలేదు. కాబట్టి ఈ సినిమా అతని కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకోవచ్చు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యుఎస్ లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అక్కడి ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా 8 రోజుల్లో $1.91 మిలియన్ పైగా వసూళ్లు రాబట్టింది. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది యుఎస్ రికార్డు బ్రేక్ అయింది. దీంతో అక్కడ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో 4వ స్థానంలో నిలిచింది. త్రివిక్రమ్ తనదైన దర్శకత్వ ప్రతిభతో నితిన్, సమంతల నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలవడంతో ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ వారం విడుదలైన ఒక అమ్మాయి తప్ప రైట్ సినిమాలకు మిశ్రమ స్పందన రావడంతో ఆకి మరింత కలిసొచ్చింది. మరో వారం రోజుల వరకు ఈ సినిమా హవాయే బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుంది. ఇది 50 కోట్ల క్లబ్ లో సునాయాసంగా చేరిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్లీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో